ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు రాజారాం యాదవ్ గారు, అలాగే బీసీజేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, అలాగే బీసీజేఏసీ కోఆర్డినేటర్గా నాతో పాటు అనుక్షణం బీసీల చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి సూర్యాపేట టైగర్ వట్టే జానయ్య యాదవ్ గారు, అలాగే నాతో పాటు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి ఓదేల్ యాదవ్ గారు, అలాగే నర్సయ్య గౌడ్ గారు, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు, మా అందరి దిక్సూచి మా అందరిని నడిపించేటువంటి గౌరవనీయులు మాధం రజనీ కుమార్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీల ముద్దుబిడ్డ ఆర్జేసీ కృష్ణ గారికి, అలాగే శంకర శ్రీను గారికి, కూరాకుల నాగభూషణం గారికి, పసుపులేటి నరసయ్య గారికి, అలాగే పెద్దపోలు కోటేశ్వరరావు గారికి, జావేద్ గారికి, పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు ఆకుల గాంధీ గారికి, అలాగే పాల్వంచ రామారావు గారికి, లింగబైన లక్ష్మణ్ ముదిరాజు గారికి, కోడి లింగయ్య యాదవ్ గారికి, నాగేశ్వరరావు గౌడ్ గారికి, భద్రునాయక్ గారికి, పెల్లూరి విజయ్ కుమార్ గారికి, టీవీ రాజు గారికి, పిఆర్ దేవి గారికి, వెంకటరమణ యాదవ్ గారికి, వల్లేపు సోమరాజు గారికి, పల్ల నాగేశ్వరరావు గారికి, బసవయ్య గారికి, ప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరిమణులందరికీ, యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలైనటువంటి నా సోదరిమణికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకి, జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రైట్, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నేను లేసే టైంకి నాకు అన్న కల్పించిండు. ఖమ్మం సమస్యను ఎవడు మాట్లాడా అనేటువంటిది. దాని మీద నుంచే స్టార్ట్ చేద్దాం మనం. ఎందుకంటే ఖమ్మం సమస్య అనేది నిజంగా వాస్తవానికి సమస్యగానే ఉంది. ఎందుకుంది అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలుంటే అందులో ఖమ్మం జిల్లా కూడా ఒకటి. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు అనేటువంటి అంశంలోకి వచ్చే కంటే ముందు సభాధ్యక్షులు రాంబాబు గారికి కొద్దిగా ఖమ్మం జిల్లా గురించి మాట్లాడేట్టు పోదాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 5 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, 2 ఎస్సీ రిజర్వ్డ్, 3 జనరల్. ఈ మూడిట్లలో ఒక దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో రెడ్డి ఆయన. వీళ్ళు అయిపోయిన తర్వాత పోనీ ఇంకెక్కడ ఉన్నాయేమో వీళ్ళకి అవకాశాలు అనుకుంటే అటు పోతే రేణుకా చౌదరి గారు, అటు పోతే పార్థసారథి రెడ్డి గారు, ఇప్పుడు వద్దిరాజు రవిచంద్రన్ అన్న ఇటు ఒత్తిచ్చి చెప్దామంటే వరంగల్ ఆయన. ఈయన అయిపోయిన తర్వాత ఎంపీ స్థానం ఎవరా అంటే రఘురామరెడ్డి గారు. నిజంగా ఖమ్మం జిల్లా సమస్యనే. పెద్దలు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా సమస్య, ఖమ్మం జిల్లాకు పట్టిన సమస్యలే ఇవన్నీ. ఏ ఒక్క బీసీ చట్టసభకు పోని ఖమ్మం జిల్లా సమస్యనే నిజంగా ఇది బీసీలకు. నేను మొత్తం తెలంగాణకే ఉన్నా. అందుకోసమే ఈ 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తూ ఉంది.
అది ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి, లేదంటే లేదు అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం. ఎస్, రావాల్సిందే, 42% వాటా తేలాల్సిందే. కానీ దానికి ఈ పాలకులు చెప్పేటువంటి కుంటి సాకులు అంటారు చూసినారా, దొంగ సాకులు అనేటువంటి కొన్ని సాకులు చెప్తారు కదా, దానికి మనం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం వేసుకున్నాం, పాస్ చేసుకున్నాం, పంపించినాం అని చెప్పి ఏడికి పంపించినావు? యమధర్మరాజుకా? ఏడికి పంపించినావు నువ్వు? ఇవాళ ఏందా మరి 42% అంటే 42% మళ్ళా కేంద్రం వాళ్ళు ఒప్పుకొని అదంతా చేయాలి కదా, మన పని అయిపోయింది కదా అంటారు. మీరు మీ పని మా పని అయిపోయింది అనుకుంటే మీ పని కూడా అయిపోతుంది, చూసుకోరి. ఎందుకు చెప్తా ఉన్నామంటే రాంబాబు గారు ఒక్కసారి లేచి నిలబడాల. 42% మీద చర్చ పెట్టినావు కాబట్టి ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలంటే మిత్రుడు రాజారాం యాదవ్ చెప్పిండు మనకు మంచి చేన్స్పాడ్ దగ్గర నుంచి మొదలు పెడితే 1919, 35 అన్ని చెప్పిండు. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే రాష్ట్రాల మీదకి ఓ అమెండ్మెంట్ చేసి వదిలేసారు, మీ తానేమని ఉంటే చేసుకోపోరని చెప్పి అప్పట్లో అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి కాగితం అక్కడికి పంపి, అక్కడి నుంచి ఇక్కడికి పంపి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమో అడ్డంకులు ఉన్నాయని చెప్తారు కదా, అడ్డంకుల జోలికి మేము పోం. కానీ ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాలు, ఒక ఎంపీ స్థానం, 4 జనరల్ స్థానాల్లో 42% రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిరా మీరు టికెట్లు? ఇచ్చిరా మీ పార్టీ వాళ్ళు? ఇయ్యలేదే. మీరు ఇక్కడ మోసం చేసిరు కదా, ఇక్కడ మోసం చేసిరు కదా. మీరు 42% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడానికి ఏమైనా అమెండ్మెంట్ అవసరం ఉందా జస్టిస్ గారు? 42% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడానికి నరేంద్ర మోడీ పర్మిషన్ వద్దు, పార్లమెంట్ పర్మిషన్ వద్దు, ఎవరి పర్మిషన్ వద్దు. మీరు అనుకుంటే ఇగో తీసుకోండి అంటే ఇవ్వచ్చు. 42% కాంట్రాక్టులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పోసేటువంటి 42% కాంట్రాక్టులు, కట్టేటువంటి ప్రాజెక్టులు ఏవైతే టెండర్లు ఉన్నాయో ఈ 42% వాళ్ళకి ఇవ్వడానికి ఏమన్నా ఎవరి పర్మిషన్ అన్నా అవసరమా? లేదే. నీవు ఇయ్యాల్సిన ఇయ్యకుండా, నీ చేతిలో ఉన్నటువంటిది వడ్డించకుండా మా కోసం బిర్యానీ తీసుకొస్తా అంటే మేము నమ్మడానికి ఏమైనా చెవులో పూలు పెట్టుకున్నామా? ఈ కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉంటే నేను సస్పెండ్ అయింది దేనికోసం? కాంట్రాక్ట్ కోసం కాదు, పదవి కోసం కాదు, నా ప్రజలను తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్పి కాగితాలు తగలబెడితే సస్పెండ్ అయినటువంటి వాడిని ఏకైక వ్యక్తిని నేను ఇక్కడ. ఎస్, నేను గర్వంగా ఉన్నా. ఇవాళ నా బీసీల కోసం నేను సస్పెన్షన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సస్పెన్షన్ లెటర్ కూడా మంచిగా ఫ్రేమ్ కట్టించి పెట్టిన నా ఆఫీసులో. మనము 42% ఇవ్వమని అడుగుతున్నాం. మేము అడగమరా భయ్యగా, మేము అడగం. నీకెంతగా ఉన్నా చెప్పు, మేము ఇస్తాం. నీకెంతగా ఉన్నా చెప్పు, మేము ఇస్తాం. పిడికేడు మంది లేనటువంటి మీరు మమ్మల్ని కాదంత మునగాల, మీరు మమ్మల్ని ఆదుకునేంత మునగాల. మీరు ఎవడి ఓట్లతోని మీరు భిక్షమెత్తుకున్నట్టు మా గడపల దగ్గరకు వస్తే భవతీ భిక్షాందేహి అంటే ఓటు మారేస్తే పోయి కూర్చున్నటువంటి మీరు మమ్మల్ని ఆదుకునుడేంది? మేము మెజార్టీ ప్రజలం ఇక్కడ, మమ్మల్ని మీరు ఆదుకునుడేంది? అందుకోసమే ఆర్జేసి కృష్ణన్న తెలంగాణ ఉద్యమంలో గొప్పగా పోరాడినటువంటి బిడ్డ. ఆయన పోరాటాన్ని నా కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని నేను. ఆయన పోటీ చేసినప్పుడేమో పార్టీని చూస్తారు, వాళ్ళు పోటీ చేస్తేనేమో కులాలను చూసుకుంటారు. వాళ్ళు పోటీ చేసేటప్పుడేమో కులాలను చూసుకుంటారు. ఇక్కడ కమ్మవారికి రెడ్డి వారికి పంచాయతీ. పవర్ మా చేతిలోకి రావాలంటే మా చేతిలోకి రావాలంటే ఇల్లు లేదు, కలిసి పంచుకుందామంటే కామరెడ్లు కమ్మారెడ్లు. ఈ రకంగా అన్ని రాజకీయ పార్టీలు
అన్ని రకాలుగా పదవులను పంచుకొని కనీసం ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇయ్యలేని దుర్మార్గం స్థితిలో ఉన్నాయి పార్టీలు అంటే ఇవి మన పార్టీలేనా అని నేను అడుగుతా ఉన్నా. ఏమని పార్టీలు ఇవన్నీ? ఏమని పార్టీలు ఇవన్నీ? ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలోంచి గెలవచ్చుగాక, నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చుగాక, నేను ఇక్కడ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నా, బీసీ ఉద్యమం ఎక్కడైతే మొదలు కావాలో ఆ కేంద్రమే ఖమ్మం కావాలి. ఎందుకు చెప్తా ఉందంటే ఇక్కడ బీసీలకు జరిగినంత అన్యాయం ఇంకా ఎక్కడికి జరగలేదు. చైతన్యవంతమైనటువంటి జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉండడా? ఒక ఎంపీ ఉండడా? ఏం దుర్మార్గం ఇది? అందుకోసమే సోదరులారా, మలిదశ బీసీ ఉద్యమం ఈ ఉమ్మడి ఖమ్మం మెట్టు నుంచే ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా, రాంబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మీరు ఒక ఐక్య కార్యాచరణ ఏర్చుకొని మీరు ఒక కమిటీగా ఏర్పడితే ఆ కమిటీ ద్వారా విస్తృతంగా గ్రామాలలోకి పోయి ఈ 42% బిచ్చ వేస్తామని మోసం చేసేవాడిని వానికి ఓట్లు లేకుండా ఊర్ల పొంటి వాడిని బిచ్చగా లెక్క నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి కార్యాచరణ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎడ్యుకేషన్ పైసలు ఎక్కడ ఉంటాయన్నా? పైసలు ఏ రంగంలో ఉంటాయి? కాంట్రాక్ట్ రంగంలో ఉంటాయి. మరి కాంట్రాక్ట్ల కాడ మీరు ఉన్నారా? బీసీలు కాంట్రాక్ట్ కాడ లేరు. మీరు సినిమా రంగం కాడ ఉంటాయి, ఆడున్నారా మీరు? లేరు. మీరు ఆడ పాలిటిక్స్ దగ్గర ఉంటాయి, అక్కడ మీరు లేరు. అనేక ఎక్కడెక్కడైతే డబ్బు హలో ఎక్కడెక్కడ ఉంటాయి? కార్పొరేట్ వైద్యం దగ్గర డబ్బులు ఉంటాయి. కార్పొరేట్ వైద్యం దగ్గర మనం లేం. కార్పొరేట్ విద్య దగ్గర ఉంటాయి, ఆడ మనం లేం. రియల్ ఎస్టేట్ కాడ లేం, కాంట్రాక్ట్ల దగ్గర లేం. ఎక్కడున్నామయ్యా మన వాళ్ళు అంటే వైన్ షాప్ కాడ ఉన్నారు మన వాళ్ళు. సోదరులారా, ఓ రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధితునే కాడ ఉన్నారు, సాధే కాడ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మన ప్రజలకు ఒక పదార్థాన్ని వేసిరు, మీకు ఇది ఇస్తామని, నువ్వే నీరవ ఇయ్యడానికి, నాకు అది ఏమొద్దు పో అని చెప్పినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారికి తెలిసినంతగా బహుశా ఎవరికి తెలియదు ఈ విషయం, కానీ నేను చెప్తా ఉన్నా. సార్, ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొన్న గంగోలను వెలేసిరు, ఇక ఈయననే పోయింది ఆడికి. ఒక తాన శాలోలను వెలేసిరు, ఓ తాన కుమ్మరోలను వెలేసిరు, ఓ తాన కమ్మరోలని, ఓ తాన మాలోలని, ఓ తాన మాదిగోలని, ఓ తాన గిరిజనులను వెలేసిరయ్యా. గ్రామాల పొంటి వెలేసిరా లేదా? గ్రామాల పొంటి వాళ్ళని వెలేసిరు, వాళ్ళ కుటుంబాలని. తెలంగాణ రాష్ట్రంలో రెడ్లను ఎవరన్నా వెలేసిరా కృష్ణన్న? ఒక్క తీన్మార్ మల్లన్న నేను నీ ఓటే వద్దుపోరా అని చెప్పిన, నీ ఓటే వద్దుపో అని చెప్పిన. మా ఓట్లే, మా డబ్బాలు నిండంగా ఇంకా మిగిలిపోయేటువంటి ఓట్లు మా బీసీల దగ్గర ఉన్నాక నీ దిక్కుమాల ఓట్లు మాకెందుకు పో అని చెప్పిన. ఒకటి గుర్తుపెట్టుకోరు సోదరులారా, బెగ్గింగ్ చేస్తే నిన్ను బెదిరిస్తారు. నువ్వు బెదిరించుడుకు దిగితే బెగ్గింగ్కు దిగుతారు వాళ్ళు. అందుకోసమే వాడైనా చావాల్సిందే, మనమైనా చావాల్సిందే. కానీ ఏం చేసి చచ్చిపోతున్నాం అనేది లెక్క, ఏం చేసి చచ్చిపోతున్నాం అనేది లెక్క ఉండాలి. ఇలా వీళ్ళు వాళ్ళని లేదు,
నాకు బీఫామ్ అని ఏమని అని ఈ పార్టీ తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పిన. మా సోదరుడు రాజారాం యాదవ్ గారు మండల్ కమండల్ దాకా వచ్చింది, కానీ 33% ఉన్న రిజర్వేషన్ 23 తెచ్చిన కేసీఆర్ దాకా రాలే, ఆగిపోయింది. ఎందుకో మరి ఆడ రావాల్సిందే తప్పదిగా. సోదరులారా, విద్య 80 దేశాలలో ఉన్నటువంటి ప్రజల కంటే భారతదేశంలో ఉన్న నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ ఉన్నది సార్. మొన్న తీసిన ప్రపంచంలో ఉన్న 80 దేశాల ప్రజల జనాభాను ఒక దగ్గరికి తీసుకొస్తే భారతదేశంలో ఉన్న నిరక్షరాస్యులను ఒక దగ్గరికి తీసుకొస్తే ఈ నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు. మన దేశం విద్యాపరంగా ఏ విధంగా ముందుకు పోయిందో చూడండి. మళ్ళా ఈ భూమి మీద అక్షరాలు పుట్టినప్పుడు చాలా గొప్ప గొప్ప నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీలు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఈ దేశంలో విద్యారంగాన్ని వ్యాపారం చేసి ఈ పేద వర్గాలకు విద్య అందకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ అగ్రకుల పాలకులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మనకు కార్పొరేట్ వైద్యం అందదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టాప్ 100 రిచెస్ట్ పీపుల్ లిస్టు తీసినామన్నా, ఆ లిస్టు కూడా రిలీజ్ చేసినామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా పైసలు ఉన్నోళ్ళు ఫస్ట్ 100 మంది ఎవరని చెప్పి లెక్క తీస్తే 83వ నెంబర్ కార్డు ఉన్నాడు ఒక బీసీ. ఆయన మొత్తం రెడ్లు అప్పర్ క్యాస్టే పైన. ఇక ఈ కార్పొరేట్ కాలేజీలు ఎవరి అందిస్తే టాప్ 100 కాలేజీలు మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తర్వాత నరసింహారెడ్డి, ఇవే కాలేజీలు. మళ్ళీ మనకి చదువు రాదల్లా సరిగా. ఇక ఒక్క కాలేజే కాదు, మొత్తం జ్యుడిషియరీ సిస్టంలో కూడా ఏ విధంగా ఉన్నారో లిస్టు బయట పెట్టినాం. మొన్న ఓన్లీ హైకోర్టుదే బయట పెట్టినాం. అన్ని రకాలుగా డాటాను ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రజలారా, మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు బానిస లక్షణాలతో తిరగకండి దయచేసి. బానిసలుగా మాకు ఇది కావాలన్నా, మాకు అది కావాలన్నా, మాకు కుల సంఘ భవనం కావాలి, మాకు పెన్షన్ కావాలి, నువ్వు తిరగడం బంద్ చేస్తే వాడు నీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది. ఒక్కటన్నా రెడ్డిలకు పోనిచ్చిందా? ఒక్కటి కూడా వాళ్ళకి దక్కకుండా చేసిన. ఇవాళ నిన్న 3 మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా కట్టబట్టుకొని కావాలి నిలబడ్డ మీ సంగతి చెప్తా అని. రేపు ఇంకో 3 ఉన్నాయి, కానీ బీసీలకు 4 బాకీ ఉన్నారు. మీరు ఇంకా బీసీలకు 4 మంత్రి పదవులు బాకీ ఉన్నారు. మరి ఇంకోటి ఎట్లా మళ్ళన్నా అంటే, ఇంకోటి మీరు రిజైన్ చేసి కాల్ చేస్తే మా వన్ని కూర్చున్న పెడతాం. మీ 42 లెక్కల ప్రకారమే మేము 56 తీసుకుంటాం మీరు చెప్పినప్పుడు, కాకపోతే 60 తీసుకుంటాం. మా వాటా ఎంతో మేము తీసుకుంటాం. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, రాబోయే దాంట్లో అగ్రవర్ణాలను అడ్జస్ట్ చేస్తాడు. సరిపోదా నాయన? సగం బస్సు నిండా వాళ్ళే ఉన్నారు. ఇప్పటికే 7-8 మంది ఉంటే ఇంకా వాళ్ళని ఇస్తారట. రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం వచ్చి తీరాల్సిందే. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక బీసీ రాజ్యం మాత్రమే. ఇక ఒక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు, ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం, ఒక ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు. ఇవాళ మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం, 2028లో వచ్చేది బీసీ రాజ్యమే. అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా రాజ్యం అది. మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం. కవిత పిల్లల కళ్యాణ లక్ష్మి ఇస్తాం. మేము హరీష్ రావు మనుమన్ని అంగన్వాడి బల్లె పెట్టి చదివిపిస్తాం. ఇక మనమంతా అయ్యా టికెట్లు, అయ్యా రిజర్వేషన్ అనుకుంటే కుదరదు. బీసీలకు బీఫామ్లు ముద్రించే పార్టీ లేదనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వస్తుంది. అది మీ అందరినీ కూడా బొంద పెడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
మేం బానిసలుగా బతకాలనా మీ కాడ? మీ బిచ్చం వేసేటువంటి బీఫామ్ల కోసం తిరగాలనా? ఏం చేసుకుంటారు మీ తాన ఓట్లు లేనోళ్ళు? ఓట్లు లేని దగ్గర బీఫామ్లు ఉంటే ఏం లాభం? ఓట్ హమారా రాజ్ హమారా, హమారా హిస్సా హమారా ఇజ్జత్ హమారా హుకూమత్. మనకు కావాల్సింది మన వాటా, ఆత్మగౌరవం, అధికారం. ఈ మూడు కావాలి మనకు. ఈ మూడిటి కోసం ఈ ఖమ్మం జిల్లా మళ్ళొక్కసారి కథన రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఖమ్మంకు కొత్తగా శిక్షణా తరగతులు అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ముందు వరుసలో నిలబడ్డటువంటి పౌరుషంగల్ల ఖమ్మం జిల్లా ఆల్రెడీ శిక్షణ పొందిన కార్యకర్తలు, ఉద్యమకారులు రెడీగా ఉన్నారు. మెటీరియల్ ఇవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా కొత్తగూడెం, ఇలా భద్రాచలం, ఇలా పాల్వంచ, ఇలా ఎక్కడన్నా తీసుకొని మనుగూరు, అశ్వరాపేట, ఎక్కడికన్నా తీసుకొని, కానీ ప్రతి నియోజకవర్గానికి ఆర్జేసీ కృష్ణన్న, మీరు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరేం చేసినా మీరంతా మీ నాయకత్వం అంతా గుంపుగా నిలబడి ఈ బీసీ సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా మేమందరం కూడా, రాష్ట్ర నాయకత్వం అందరం కూడా బీసీ జేఏసీ మీ అందరికీ అండగా నిలబడతాం. మీరు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం తీసుకున్నా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బీసీ అడ్వకేట్లు, బీసీ టీచర్లు, ఏం ప్రయోగం అది? ఎస్, చంద్రకుమార్ సార్ చెప్పిండు, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కరే నిలబడితే బాగుండేది కదా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిండు. కానీ సార్, నేను నా శాయశక్తుల కృషి చేసిన, దానికోసం ప్రయత్నం చేసిన, కానీ ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళు నలుగురు నిలబడ్డారు కదన్నా, మనం ఇద్దరు నిలబడితే తప్ప అని నన్ను కాంప్రమైజ్ చేసుకోవచ్చు. నేను కాంప్రమైజ్ చేయబోతే సరే జరిగింది. ఆ ఎన్నికల్లో, మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 సంవత్సరాల కింద పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఆయన పోటీ చేసిండు. 120 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఆయన నిలబడ్డాడు. 45 సంవత్సరాల పిఆర్టీఓ ఆయన నిలబడ్డాడు. 50 సంవత్సరాల యూటీఎఫ్ ఆయన నిలబడ్డాడు. కేవలం 2 నెలల బీసీ అభ్యర్థిని నిలబెడితే 25% ఓట్లు బీసీల బిడ్డలు బీసీలకు తీసుకురాగలిగినామంటే 25% మంది టీచర్లను బీసీ ఉద్యమంలోకి తీసుకురాగలిగినాం అనేది ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ దాదాపు పోటీ చేస్తే 60-70 వేల ఓట్లు తీసుకురాగలిగిండు. ఇదే ఖమ్మం జిల్లా, ఇదే చైతన్యవంతమైనటువంటి జిల్లా, తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 39వ సీరియల్ నెంబర్ మీద 1,00,000 ఓట్లు గుద్దేసినాడు. 1,00,000 ఓట్లతోటి నన్ను గెలిపించినంత పని చేసిర్రు. అయినా కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం చాలా ఆశిస్తా ఉంది. ఈ ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మం నాయకత్వం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం, మరీ ముఖ్యంగా బీసీ సమాజం, ఆ వర్గాలు, నిమ్న వర్గాల బిడ్డలందరూ కూడా ఆశిస్తున్నది ఒక్కటే, ఖమ్మం నువ్వు కదులు, ఖమ్మం నువ్వు కదులు అంటుండు. ఖమ్మం నువ్వు కథన రంగంలోకి వస్తే ఆ తర్వాత తెలంగాణ మొత్తం విస్తరించడం ఖాయం. ఈ ఖమ్మం జిల్లా అంకురార్పణ జరగాలి. ఈ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఈ బీసీల పక్షాన జరిగి ఇక్కడి నుంచి సమర శంఖం పూరించాల్సినటువంటి అవసరాన్ని నేను గుర్తిస్తా ఉన్నా. సోదరులారా, మీరు చాలాసేపు అయింది వచ్చి, మీరు పోతాన్న కూడా పోనీయం. ఇప్పుడు మీరు కూర్చోవలసిందే. ఎందుకంటే ఈ ఖమ్మం అత్యంత పవిత్రమైనటువంటి ఉద్యమాల నేల. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రారంభమైనటువంటి విషయాన్ని హరిశంకర్ గౌడ్ గారు మీకు తెలియజేశారు. ఈ ఖమ్మంకున్న చైతన్యం ఏంటంటే, ఇడ టిఆర్ఎస్ పార్టీ 2014 నుంచి ఇప్పటిదాకా 2 సార్లు గెలిచింది అనుకుంటా. 2 సీట్లు, ఒకటి కొత్తగూడెం, ఒకటి ఖమ్మం. పాలేరు కూడా గెలిచిందా? బై ఎలక్షన్ గెలిచినట్టు. తెలంగాణ ఉద్యమం చేసుట్లా ముందున్నది, కానీ తెలంగాణ పేరు చెప్పుకొని దోషుని మాత్రం పట్టుకుని ఫస్టే పడగొడుతుంది. అంత తెలివికల్ల ఖమ్మం జిల్లా. అందుకోసమే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులను, బ్యాంక్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమానికి మీరు అందరూ అండగా నిలబడండి.
ఇవాళ తీన్మార్ మల్లన్న అలాగే మరికొంతమంది సోదరులందరం కూడా వాయిస్ లేపితేనే 42% ఇవ్వకుండా బయటి అడుగు పెట్టలేని భయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ ఉద్యమానికి ఈ తీన్మార్ మల్లన్నకు మీ సోదరుడికి వెన్నుదన్నుగా నిలబడండి. 2028లో ఆ ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చి ఖమ్మం కాళ్ళకాడ పెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా, ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం మనందరికీ ఉంది. అందుకోసమే ఈ ఖమ్మంకి శిరస్సు వంచి మరొకసారి రాంబాబు గారు మీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. నేను రిజర్వేషన్ల బిత్సం గురించి రాలే, ఇక్కడికి రిజర్వేషన్లు వాళ్ళేసే బిత్సం తీసుకోవడానికి రాలే, వాళ్ళ రాజకీయ సమాధులను వాళ్ళ సిమెంటుతోనే కట్టాలని ఇక్కడికి వచ్చిన. దయచేసి మరి ఖమ్మం ప్రజలారా, ఈ బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడతారా? రేపు జరగబోయేటువంటి మలిదశ బీసీ ఉద్యమానికి మీరంతా ముందుకొస్తున్నట్టేనా? ఒకసారి ముందుకు వస్తే మీ 2 చేతులు లేబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. జై బీసీ, జై బీసీ. సోదరులారా, సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా వాణ్ణి గెలిపించడం కోసం, వీణ్ణి గెలిపించడం కోసం, వీణ్ణి గద్దెనెక్కించడం కోసం, వాణ్ణి గద్దెనెక్కించడం కోసం, ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం కష్టపడ్డాం కదా. ఒకే ఒక్కసారి మన కోసం, మన బీసీల కోసం, మన చేతుల కోసం పనిచేసుకుందాం. రాజ్యాధికారం మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీల రాసి పెట్టుకోరి, ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నా, ఒక ఎంపీ, జనరల్ ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే జనరల్ స్థానాలు ఉన్నాయో, రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎన్ని జనరల్ స్థానాలు వస్తే అన్నిట్లలో ఒక్కరిని కూడా మిమ్మల్ని గెలవనియ మా బీసీ బిడ్డలందరినీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు మీకు చివరి ఎన్నికలు, ఈ ఎన్నికలే మీకు చివరి ఎన్నికలు. 2028 ఇది బీసీల సర్కార్ రాబోతా ఉంది. సోదరులారా, నాతో పాటు నినదించండి, అబ్ కీ బార్ బీసీ సర్కార్, అబ్ కీ బార్, అబ్ కీ బార్, అబ్ కీ బార్, అబ్ కీ బార్. రైట్, ఇప్పటికే చెప్పేసినాం. ఎస్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, అక్రమంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రేపటి బీసీ రాజ్యంలో మొదటి రోజే దాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకొని మన బీసీ బిడ్డలకు, మన బీసీ ఉద్యోగస్తులకు మంచి చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీసీల తెరవచ్చిన, బీసీ నాయకత్వాన్ని వేధించిన, బీసీ ఉద్యోగస్తులను వేధించిన పండబెట్టి తొక్కుతం తప్ప వదిలిపెట్టేది లేదని చెప్పి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇది బీసీల ఆత్మగౌరవ ఉద్యమం. మీరు మా ఉద్యమాన్ని గౌరవించకుండా మేము పట్టించుకోము, ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోము. కానీ మా నాయకత్వాన్ని ఇబ్బంది పెడితే మట్టికి ఖచ్చితంగా బద్రాలేంగే. కాబట్టి బీసీ ప్రజలారా, తయారున్నట్టే కదంతా, చలో పరి యుద్ధం చేద్దాం. ఇక బాయ్. ఒక నిమిషం.